ఆర్ యు రెడీ? మనసులో తీసుకున్న నిర్ణయం మీద నిలబడాలి. మనసులో తీసుకున్న నిర్ణయం మీద నిలబడాలి. నాతో పాటు చెప్పండి, మనసులో తీసుకున్న నిర్ణయం మీద నిలబడాలి. హాస్పిటల్ గదిలో తీసుకున్న నిర్ణయాలు కావు. ఆవేశపూరితమైన నిర్ణయాలు కావు. ఉద్యోగం కోసం తీసుకున్న నిర్ణయాలు కావు. ఒకవేళ మీరు నిర్ణయం అనుకోవచ్చు, అవి నిర్ణయాలు కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్ డెసిషన్. అది సరైన నిర్ణయం కాదు. ఆవేశపూరితంగా ఇది జరిగిద్ది, అందువల్ల ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా, అది చేస్తా, అది కాదు. ఇలాంటి మందిరంలోని నిర్ణయాలు తీసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాల మీద నువ్వు నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం మీద నిలబడతావో అది నువ్వు చేస్తావో లేవో అని ఒక పరీక్ష గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అది నాకు తెలియదు. సాతాను పెడతాడో, దేవుడు పెడతాడో, మనుషులు పెడతాడో కరెక్ట్గా నేను చెప్పలేను. కానీ నువ్వు ఆ నిర్ణయం నువ్వు పాటిస్తావో లేదో అని చూస్తాడు. యెహోషువ మోషేని వెంబడిస్తున్నప్పుడు మోషే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఆకాశం కింద కానీ, ఆకాశం పైన కానీ, భూమి పైన కానీ, భూమి కింద కానీ దేని రూపమునైనను దేని విగ్రహమునైనను చేసుకొనకూడదు. యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆవేశపూరిత నిర్ణయం కాదు, నేను అది చేస్తా. కానీ ఆ నిర్ణయం పాటిస్తాడో లేదని వృద్ధాప్యంలో వెళ్తున్నప్పుడు ఒక సవాల్ ఎదుర్కొన్నాడు. ఆ సవాల్లో అందరూ విగ్రహారాధనకి వెళ్తుండగా, అందరూ అన్య దేవతలకు వెళ్తుండగా యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నేను ఎరగను, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. తీసుకున్న నిర్ణయం మీద నిలబడ్డాడు ఆయన. దానియేలు యెరూషలేములో ఉన్నాడు. విగ్రహార్పితమైంది తినకూడదని నిర్ణయం తీసుకున్నాడు. బబిలోను దేశానికి వెళ్ళాడు. విగ్రహార్పితమైంది తిందామని షడ్రకు మేషకు అబేద్నెగోలు రెడీ అవుతే బైబిల్ చెప్తుంది, డానియల్ మేడ్ అప్ హిస్ మైండ్ నాట్ టు ఈట్ ద డిఫైల్డ్ ఫుడ్. తన మనసులో నిర్ణయించుకున్నట్టు నేను తిన్నని గెలిచాడు. దేశంలో ప్రధానమంత్రిగా మారాడు. యోసేపు తన ఇంటిలో నిర్ణయించుకున్నాడు, తన 10 మంది అన్నయ్యలు అపవిత్రమైన జీవితం చేస్తున్నారు. తన చెల్లి దీనా అపవిత్రమైన జీవితం చేస్తుంది. ఒక ఊరినే తగలబెట్టేసింది. ఒక ఊరినే మారణ హోమంలో నడిపించింది. యోసేపు అనుకున్నాడు, నేను పవిత్రంగా బతుకుతాను దేవా, నా పెళ్లి వయసు వరకు ఇంకొక స్త్రీ ముట్టను. నేను పెళ్ళైనాక ఆమె నా బతుకు, మరణ పర్యంతం ఇంకొకరిని టచ్ అయి నా బతుకులో అనుకున్నాడు. ఆ పరీక్ష ఐగుప్త దేశంలో వెళ్తున్నప్పుడు పొతీఫర్ భార్య అంది, నాతో పాపం చేయమని. వెంటనే ఆయన అన్నాడు, హౌ కెన్ ఐ డూ సచ్ ఎ వికెట్ థింగ్ అగైన్స్ట్ గాడ్? దేవునికి వ్యతిరేకంగా ఈ చెడు పని ఎలా చేయగలను? ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయం మీద నేను నిలబడతా. నా రోమాల నెక్కపడుస్తున్నాయి. ప్రతి యవ్వన చెల్లెలు చప్పట్లు కొట్టండి. పెళ్ళైన ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి. పాస్టర్ అయిన నేను చప్పట్లు కొట్టండి. నువ్వు నీ తీసుకున్న నిర్ణయం మీద నువ్వు ఒక టెస్టింగ్ ప్రాసెస్ గుండా వెళ్తావు. ఇప్పుడు ఆమెను అనాలి, నువ్వు అది పాస్ అయ్యావా? మళ్ళీ చెప్తున్నా, అది నువ్వు పాస్ అయ్యావా? నీకొచ్చే స్థానం ప్రపంచంలో ఎవడు కూడా ఊహించలేడు దాన్ని. నువ్వు వెళ్ళే ఆ ఘనత ఎవడు నిన్ను కిందకి దించలేడంతే, ఎవడు నిన్ను పడదోయలేడంతే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అన్నయ్య, నేను తీసుకున్న నిర్ణయం మీద నేను నిలబడలేదు అన్నయ్య, ఆయన దగ్గర క్షమాపణ అడుగు. మళ్ళా నీకు ఒక నూతన చాప్టర్ తెరబోతున్నాడు. యోబు చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మా నాన్న భక్తులు. ఆ భక్తుల కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ అమ్మా నాన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినవి ఉన్నాయి. కానీ అనుకున్నాడు, నిన్ను తప్ప ఇక ఏ కాలంలో కూడా, ఏ ఇబ్బందిలో కూడా నేను విడవనయ్యా. కానీ టెస్టింగ్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. అన్నీ బాగున్నప్పుడు పర్వాలా, ఆస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, మేకలు పోయినాయి. శరీరం అంతా కుళ్ళి వాసన వస్తుంది, చీమి రసి కారుతుంది. అటువంటప్పుడు భార్య వచ్చింది, దేవుని తిట్టి సావకూడదు. కానీ మనసులో తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆమె అనాలి, నా శరీరం చెప్పాలి గట్టిగా, నా శరీరం కుళ్ళి, ఆమె అన్న చాలు, నా శరీరం
మీరు ఆమె అన్నమ్మా. నా శరీరం కుళ్ళి కృషించిన మట్టికి మట్టిగా మారిన నా విమోచకుడు సజీవుడు. యేసే నా దేవుడు. అంతే. రెట్టింపుల దీవెనతో నడిపాడు ఆయన. నిన్న తెల్లవారుజాము ప్రార్థనలో భార్యాభర్తలు ఎదురొచ్చారు. అన్నయ్య, నువ్వు ప్రసంగం చేస్తుంటే ఒక నిర్ణయం తీసుకున్నా, ఇక ఎన్నడూ సినిమాలు కానీ సీరియల్ కానీ చూడకూడదని. అప్పుడు నా భర్తకి ఆంధ్ర స్టేట్లో మేనేజర్ అన్నయ్య, కానీ మా నాన్న ఇంకొక ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పి మా నాన్న మాట నమ్మి దేవుడిచ్చింది చేతులారా విడిచిపెట్టేసుకున్నా. కానీ దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నాం. సాతాను గాడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ సినిమాలు చూడండి, సీరియల్ చూడండి, సినిమాలు చూడండి, సీరియల్ చూడండి, సినిమా చూడండి, సీరియల్ చూడండి. దేవునితో అన్నారంట, సాతాను గారితో అన్నారంట, నిర్ణయం తీసుకున్నాం, ఇక దాంట్లోండి బయటకు వచ్చేది లేదు. మత్తు పానీయాలు తాగవని, మత్తు పదార్థాలు ముట్టుకోవని నిర్ణయం తీసుకున్నావు. తల కిందలైనా నేను తాగేది లేదు, నేను ముట్టేది లేదు. తల కిందలైనా నా అపవిత్ర జీవితానికి నేను వెళ్ళను. తల కిందలైన అపవిత్రమైన దృశ్యాలు నేను చూడను. నువ్వు మనసులో తీసుకున్న నిర్ణయం నిలబడాలా. నిలబడ్డావా, నీ జీవితం ఎలాగుంటుందో నీ ప్రపంచంలో ఎవరికీ తెలవదు. ఈరోజు నా దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరుగునుగా. ఆర్ యు రెడీ? తెసలోనికా వాళ్ళు క్లోజ్డ్ మైండ్, నారో మైండ్. దేవుడు క్లోజ్ మైండ్ ఓపెన్ చేశాడు, నారో మైండ్ ఓపెన్ చేశాడు. బెరియా వాళ్ళది ఓపెన్ మైండ్ నా దేవుడు ఇంకా వికసింపజేశాడు. నా దేవుడు మన అందరినీ అలా ఆస్వాదించును గాక. ఒక మాట మీరు గమనించండి. ఇది వరకు నీది ఓపెన్ మైండ్ అయి ఉండొచ్చు. నీ ఇంట్లో జరిగే పరిస్థితులు, ప్రార్థన చేసి జవాబు రాక, నీ ఇంట్లో వెళ్తున్న క్లిష్ట పరిస్థితులు చూసి నీ మైండ్ క్లోజ్డ్ మైండ్ అయి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ రోజున నేరో మైండెడ్గా వచ్చి ఉండొచ్చు. చెప్పావులే ప్రతి ఆదివారం చెప్పు, సరిహద్దులు విశాలం అంట. విశాలం ఏం విశాలం? చెప్పు, దేవుడు నేను తలగా చేస్తాడు. చేశాడు అనుకొని వింటున్న నీతో దేవుడి ఆత్మ చెప్పేది, ఇదివరకు నీది ఓపెన్ మైండెడ్. నువ్వు ప్రార్థనకి జవాబు రాక, భార్యాభర్తలు కలవక, పిల్లలు పుట్టక, ఉద్యోగం రాక, ప్రమోషన్ రాక, ఆశించింది జరక్క, ఓపెన్ మైండెడ్ అల్లా క్లోజ్డ్ మైండ్గా మారి, నారో మైండెడ్గా మారి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్న నీతో దేవుడు చెప్పేది, నిన్ను కూడా మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నాడు. మళ్ళా నిన్ను రీఓపెన్ చేయబోతున్నాడు ఆయన. మన మధ్యలో కర్ణాటక నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారి పేరు పాస్టర్ కోట్రేష్. గడి చెప్పండి. ఒక శుక్రవారం మన చర్చిలో ప్రసంగం చేశారు. ఎంతమంది గుర్తుంది? పాస్టర్ కోట్రేష్ గారు వచ్చారు. కర్ణాటక నుండి ఆయన వచ్చారు. ఆయన దగ్గరికి నేను ఉజ్జీవ కూటానికి వెళ్ళి ప్రసంగం చేశాను 2 రోజులు. ఆయన జీవితంలో జరిగే సంఘటన చూసి అనేక మంది దైవజనులను చూశాను, కానీ మిగతా దైవజనుల గురించి చదివాను, కానీ నా కళ్ళారా ఎవరిని చూడాల, ఈయన్నే చూశా. పాస్టర్ కోట్రేష్ గారు చెప్తున్న సంఘటన మన చర్చిలో కూడా చెప్పారు. ఆయన ఎంత ఓపెన్ మైండెడ్ అంటే అంత ఓపెన్ మైండెడ్. అటువంటి వ్యక్తి నారో మైండెడ్కి వచ్చాడు, అటువంటి వ్యక్తి క్లోజ్డ్ మైండ్కి వచ్చాడు. ఏంటంటే అలాగైపోయారు అన్న. ఆయన చెప్తున్నాడు, అంత ఓపెన్ మైండ్గా ఉన్న నేను అనుకుంది జరగలేనప్పుడు, ఒక పాస్టర్ గారు ఆయన జరగలేనప్పుడు క్లోజ్డ్ మైండ్లోకి వచ్చా, నారో మైండెడ్కి వచ్చా. శాశ్వత లేదు, అద్భుతం లేదు, హాయ్ ఇదంతా అనుకుని వచ్చేసా. ఎందుకు అలాగ వచ్చేసారన్న? ఈ రోజున నీ బతుకు కూడా అలాగే ఉందా? ఏం స్వస్థత, ఏం దీవెన, ఏం పిల్లలో అన్నట్టుందా? చేతులు ఎత్తద్దు, అందరూ ఎత్తేస్తారు నాకు తెలుసు. పాస్టర్ కోట్రేష్ గారు అనుకున్నారంట, ఏముందలే ఇదంతా అనుకున్నాడంట. మన పని వాకింగ్ చెప్పడం వదిలేయడం అంతే. బాగుపడేవాడు బాగుపడతాడు, బాగుపడాలని మళ్ళీ ఏం చేస్తాం, మనం కూడా మట్టి మనుషులు అనుకున్న స్థితికి వచ్చాడంట. ఎందుకు సార్ అలా వచ్చారంటే, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాను, అమ్మగారు అక్కడ ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, నాతో పాటు ఇంకొక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కృష్ణ నాతో పాటు ఉన్నాను. దేవుని సన్నిధిలో నిజమే చెప్తున్నాను. ఆయన ఇక్కడ కూడా చెప్పాడు వచ్చి, ఆ అయ్యగారు ఆ సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చాను. ఆయన వాక్యం చదువుతుండగా ఒక మాట కనబడిందంట. యేసయ్య కుంటి వాళ్ళకి కాలిచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, స్వస్థతలు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేచాడు. ఒక వాక్యం చదివాడంట, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆ వాక్యం చదవగానే ఆ వాక్యం పట్టుకొని
నీలాగా నేను కూడా అద్భుతం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తుండేవాడంట. ఒకరోజు ఆయన మనసుకు తలుపు కలిగిందంట, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా తిరిగి లెగాలి అని 1 సంవత్సరంన్నర ప్రార్థన చేశాడంట. నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు తిరిగి లెగాలి, ఎందుకంటే నువ్వు అన్నావు నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని అని చెప్పి సంవత్సరంన్నర ప్రార్థన చేస్తే మనసులో ఏదో ప్రేరేపణ కలిగింది. మరి ఎవరు ప్రేరేపించారో తెలియదు. ఈ నెల ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కొరకు నేనేం చేస్తా, ప్రార్థన చేస్తా అనుకుని చెప్పగానే కరెక్ట్గా అదే నెలలో ఒక పురుషుడు చచ్చిపోయాడంట. ఒక 50 సంవత్సరాల వ్యక్తి చచ్చిపోయాడంట. దేవా, ఒక వ్యక్తి ఆయుష్ ఎంత? 70. అధిక బలం ఉంటే అంటే ఈయనకి అంతా ఇప్పుడు 50, ఇంకా ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఈయన బతుకుతాడని చెప్పేసి వాగ్దాన ప్రకారం అని చెప్పేసి వాళ్ళందరూ అన్యులు, కర్ణాటకలో ఆ భాగంలో అందరూ అన్యులు అక్కడికి వెళ్ళి షామ్యానా వేస్తే విశ్వాసంతో భయపడకుండా మార్చరీ బాక్సులో ఉన్న అతన్ని పైకి లేపండి అన్నారంట. వాళ్ళందరూ అదేంటని పక్కన వాళ్ళు అన్నారంట, ఈ పాస్టర్ గారిలో పవర్ ఉంది, మీరు లేపండి అన్నారంట. అనగానే అందరు లేపేశారు, బాచులండి గదిలోని తీసుకెళ్లారు. చుట్టూ అందరూ కూర్చున్నారు, విశ్వాసులు అందరూ. యేసు రక్తం అని ఆ పాట, వాళ్ళకి తెలిసిన పాటలని 2 గంటలు పాడి యేసు నామములో లే అన్నాడంట. ఆయన లెగల. మళ్ళా 2 గంటలు ప్రార్థన చేశారంట. ఇప్పుడు ఎన్ని గంటలు అయినాయి? 4 గంటలు. యేసు నామములో లే అన్నాడంట, లెగల. పక్కనున్న గ్రామ పెద్దలందరూ ఏమన్నారంటే, దేవుడి చిత్తమేనండి, వదిలేసేయండి అన్నారు. ఆయన చెప్తున్న సాక్ష్యం, తన తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదంట. ఇంటికి వచ్చేసేసి ఇలా ప్రార్థన చేశాడంట, నువ్వు గొప్ప దేవుడు రాజా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాతో చేపించడం నీకు ఇష్టం లేదేమో, అయినా పర్వాలా, ఇక ఎన్నడూ నేను స్వస్థత ప్రార్థనలు చేయను, ఇక ఎన్నడూ చచ్చిపోయిన వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయను, వాక్యం చెప్పి దీవిస్తాడు, హెచ్చిస్తాడు, పరలోకానికి మార్గం అని చెప్పి నేను కూర్చుంటా అంతే. ఓపెన్ మైండెడ్ ఏమైపోయాడు? క్లోజ్డ్ మైండ్, నేరో మైండ్ అయిపోయాడు. ఈరోజు నీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనల వలన ఇటువంటి ఓపెన్ మైండెడ్ వాళ్ళు క్లోజ్డ్ మైండ్, నేరో మైండెడ్గా మారిపోయారు. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నది, అయినా భయపడద్దు, రీఓపెన్ చేస్తాడు. ఒక నెల పాస్టర్ గారు చర్చిలో ప్రసంగం చేస్తూనే ఉన్నారు. 2 నెలలు ప్రసంగం చేస్తూనే ఉన్నారు. 3వ నెల ప్రసంగం చేస్తుంటే ప్రసంగం అయిపోయి నాకు ఇంటికి వస్తా కానీ దేవుడు అన్నాడంట, కోపం వచ్చిందా? ప్రైజ్ లార్డ్. కోపం వచ్చిందా? ఈయనంట, చాలా కోపం వచ్చింది ప్రభు అన్నాడట. పిల్లోడు మాట్లాడాలి ఏసైతో. చాలా కోపం వచ్చింది. అంటే ఎందుకు అందరి ముందలా చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తావు, నాకంట గొప్ప కార్యాలు చేస్తాను, ఎందుకు? అది రాయకుండా ఉంటే నా ప్రయత్నం చేసేవాడిని కాదుగా. ప్రైజ్ లార్డ్. అది రాయకుండా ఉంటే నేనేమైనా ప్రయత్నం చేసేవాడినా? అలాగేం ప్రయత్నం చేసేవాడు కాదు. నువ్వేదో రాచావు, నేనేదో చేశా. సంవత్సరాలు ప్రార్థన చేశాను నేను, అంతేగాని నేను ఒక 4 రోజులు ప్రార్థన కాదు చేసేసింది. సంవత్సరంన్నర నేను ప్రార్థన చేశా. మరి ఏమనుకున్నావో, నాకు గర్వం ఉంటుంది అనుకున్నావో, ఏమనుకున్నావో నీకు తెలుసు. అసలుకి నన్ను స్వస్థత ప్రార్థన అడక్కో, నా భార్యతో చేయించుకో. చచ్చిపోయిన వాడిని లేపమని నేను వెళ్ళను అంటే దేవుడు అన్నాడంట, కోపం వచ్చిందా? మళ్ళా అడుగుతావేంటి దేవా, కోపం వచ్చిందా? కోపం వచ్చిందంటే, కోపం వచ్చిందా? కోపం వచ్చింది దేవా. నానా, ఇంకొక శవానికి నువ్వు ప్రార్థన చేయాలి ఈ రాత్రి అన్నాడంట. అమ్మో, ఎవరికన్నా చెప్పుకో, నేను చేయను దేవు, నేను చేయను బాబు, నేను చేయను అన్నాడంట. నేను చేయను బాబు, ఇప్పటికే నా గ్రామం వాళ్ళంతా నేను వెళ్తుంటే అయ్యగారా అన్నారు. వాళ్ళు గౌరవంగా కాదు, ఎగతాళిగా. నాకు తెలుసు ఆ బాధ ఏంటో అనుకుని ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కనబడాడంట. అయ్యగారా నమస్కారం అంటాడంట. అమ్మా దేవుడా, ఇంత శుభ్రంగా వాక్య ప్రసంగం చేసుకుని కూర్చుంటే నా బతుకు ఎంత ఉండేదో తండ్రి. ఈ స్వస్థత ప్రార్థనకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు లేపని చెప్పి ఇలాంటి బతుకు నాకెందుకు దేవా, నా బతుకు అంతా అయిన ఎంత పోదుగా తండ్రి అంటాడంట. దేవుడు అన్నట్ట, ఆమేన్, హల్లెలూయా. నా కొరకు నిందపడిన నువ్వు ఇదే గ్రామంలో నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఇదే గ్రామంలో నేను హెచ్చిస్తాను. ఈ రాత్రి 12 గంటల లోపల నీ ఇంటి దగ్గర తలుపుకి వచ్చి 2 వచ్చి మా పాప మరణించింది వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి.
నేను చేయను, ఎవరినన్నా పంపించుకోగానే నేను చేయను. ఒక్కసారి షాకు, రెండోసారి కుదరదు నాకు అన్నాడు. అనగానే అలా దేవుడు తెలుసుగా ఎలా చేపించాలో. ఆయన మ్యాటర్ అండి బాబు. కరెక్ట్ 11:30 కల్లా రాత్రి ఇద్దరు వచ్చి అన్నారు, పాస్టర్ గారు మా పాప చచ్చిపోయింది, వచ్చి ప్రాణం చేయరా. ఎక్కడికే? తలకాయ నొప్పి కాదు, చచ్చిపోయింది మా పాప, 15 సంవత్సరాలు, వచ్చి ప్రాణం చేయండి అంటే 12 15 మరి నాకు కొంచెం తేడా. 12 సంవత్సరాల పాప చనిపోయింది, రండి, కడుపు నొప్పి ఎక్కువైపోయాం, చచ్చిపోయిందంట, రండి ప్రాణం చేయడానికి. దేవుడు అన్నాడంట, ఇదే టైం నువ్వు వెళ్ళు అన్నాడంట. ఎంత డ్రెస్ వేసుకుని భార్య అందంట, ఎక్కడికి వెళ్తున్నారని, చచ్చిపోయిన అమ్మాయి కొరకు ప్రాణం చేయడానికి వెళ్తున్నానంటే భార్య వెళ్ళొద్దనలా, ఇంటికాడ మోకాలుంచి ఇలాగందంట, ఒక్కసారి నా భర్త నిందపడ్డాడు దేవా, ఈసారి అది చేయకు రాజా, నా భర్తకు అది చేయకు రాజా, మాకు పేరొద్దు, గొప్పతనం వద్దు, టీవీలో ప్రసారం చెయ్యము, చచ్చిపోయిన పాప లేగాలి. ఆయనతో పాటు నమ్మకస్తులైన కొంతమంది స్త్రీలను పురుషులను తీసుకెళ్ళాడు. డెడ్ బాడీ మార్చరీలో ఉన్న దాన్ని బయటదీనన్నాడు. చుట్టూ కూర్చున్నాడు. యేసు రక్తం అనే పాట పాడాడు. యేసు నామములో లే అన్నాడు. పాప లెగిసి కూర్చుంది. గ్రామం కదిలొస్తుంది ఈరోజు నా మందిరానికి. మళ్ళా చెప్తున్నాను, ఎమ్మెల్యేలు కదిలొస్తున్నారు అక్కడికి, ఎంపీలు కదిలొస్తున్నారు అక్కడికి. ఒక్క టీవీ ప్రోగ్రాం లేదానికి ఈరోజు కూడా, ఒక్క టీవీ ప్రోగ్రాం లేదు ఈరోజు కూడా. 15 గ్రామాలు కదిలొచ్చేస్తున్నాయి ఆయన దగ్గరికి. కర్ణాటక, బెంగళూరు నుండి వచ్చేస్తున్నారు జనాలు. క్లోజ్డ్ మైండ్ నా దేవుడు ఓపెన్ మైండ్గా చేశాడు. నేరో మైండెడ్ని నా దేవుడు ఓపెన్ మైండ్గా చేశాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నజరేయుడైన యేసు నామములో తెసలోనిక వలె ఎవరిదైనా క్లోజ్డ్ మైండ్ అయితే, చప్పట్లు కొడుతుండగా నేరో మైండెడ్ అయితే, నీ ఇంటిలో ఉద్యోగం రాక, నీ ఇంట్లో పెళ్లి జరక్క, నీ ఇంట్లో గర్భఫలం అందక, భార్యాభర్తల కలవక, క్లోజ్డ్ మైండ్ ని, నేరో మైండెడ్ ని యేసు నామములో రిజరెక్ట్ అవును గాక. ఆ పాస్టర్ గారిని చూసి అనుకున్నాను, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపారని పుస్తకాల్లో చదివాను తప్ప యేసయ్యని నేను చూడలేదు. ఆర్ యు రెడీ? యేసయ్యని స్పర్శించాం, యేసయ్య మాకు విన్నాం, యేసయ్యకి మహిమ. ఆయన లేపాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నేను నిన్ను పై ఉన్నవాడిగా చేస్తాను కానీ కింద ఉన్నవాడిగా చేయను. ప్రస్తుతం అది నీ ఇంట్లో జరగకుండా నీది క్లోజ్డ్ మైండ్ అయి ఉండొచ్చు, నేరో మైండెడ్ అయి ఉండొచ్చు. నిన్ను హెచ్చించి నీ మైండ్ ఓపెన్ చేయబోతున్నాడు ఆయన. నీ నేరో మైండ్ ఓపెన్ చేయబోతున్నాడు ఆయన. నీకు గర్భఫలాన్ని ఇచ్చి నా దేవుడు నీ క్లోజ్డ్ మైండ్ ఓపెన్ చేయబోతున్నాడు, నేరో మైండెడ్ ఇవ్వబోతున్నాడు. ప్రపంచంలో ఎక్కడ లేని ఆత్మ ప్రవాహం రప్పించి స్థిరపరిచి మన క్లోజ్డ్ మైండ్ ఓపెన్ చేయబోతున్నాడు, నేరో మైండ్ ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ?